హలో అందరికీ వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. యుఎస్ఏలో బోనాల్ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారో చూసేద్దామా. ఒక మనిషి తన ఊరిని వదిలి వెళ్ళొచ్చు, కానీ తన సంస్కృతిని ఎప్పటికీ వదిలిపెట్టలేడు. ఎందుకంటే సంస్కృతి అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన ఉనికి. బోనాలు ఈ పేరు వినగానే మనసులో భక్తి ఉప్పొంగిపోతుంది. అమ్మవారి గుడి గంటలు వినిపిస్తుంటాయి, డప్పుల శబ్దం చెవుల్లో మారుమోగిపోతుంది. రంగురంగుల చీరల్లో బోనం మోసుకుంటూ నడిచే అమ్మాయిల రూపం కళ్ళ ముందు మెదులుతుంది. కానీ బోనాలంటే కేవలం బోనం సమర్పించడం కాదు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎలా త్యాగం చేస్తుందో అలాగే గ్రామాన్ని, కుటుంబాన్ని కాపాడే అమ్మవారికి మనం ప్రేమతో సమర్పించే కానుకే బోనం. అమ్మా, నువ్వు మమ్మల్ని ఏడాది పొడుగునా కాపాడు, నీకు మా కృతజ్ఞతగా ఈ నైవేద్యం అని చెప్పేదే ఈ భక్తి. నేటి కాలంలో ప్రపంచం ఎంతో మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, కానీ బోనాల పండగ మాత్రం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మూలాలను మర్చిపోయినా చెట్టు నిలబడదు, సంస్కృతిని మర్చిపోయినా సమాజం నిలవదు. బోనాలు మనకు ఐక్యతను నేర్పిస్తుంది. ధనవంతులు, పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఒకే అమ్మవారి ముందు నిలబడి ఆశీర్వాదం కోరుకుంటారు. ఆ క్షణంలో హోదాలుండవు, ఆస్తులుండవు, భేదాలుండవు, ఉండేది ఒక్కటే భక్తి. అందుకే బోనాలు ఒక పండగ కాదు, ఒక భావోద్వేగం. తెలంగాణ గుండె చెప్పుడు. ఎంత దూరంలో ఉన్నా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్లో అయినా బోనాలు జరుపుకునే ప్రతి తెలుగు కుటుంబం ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. మా చిరునామా మారొచ్చు, కానీ నా సంస్కృతి మారదు. మనం ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బు కాదు, మన భాష, మన పండగలు, మన సంప్రదాయాలు. వాళ్ళు పెద్దయ్యాక నేను తెలుగువాడిని, తెలంగాణ బిడ్డను అని గర్వంగా చెప్పేలాగా చేసే పండుగల్లో బోనాలు ముందుంటాయి. అందుకే ఈ రోజు మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిద్దాం. తల్లి, మా ఇళ్లల్లో ఆనందం నింపు, మా కుటుంబాల్ని కాపాడు, మా తెలుగు సంస్కృతిని ఎప్పటికీ చెరిగిపోకుండా ఆశీర్వాదాలు ఇవ్వు. ఎందుకంటే బోనం అనేది చేతిలో మోసేది కాదు, గుండెల్లో మోసే ఒక భక్తి. అందుకే బోనం మోసే ప్రతి మహిళ కళ్ళల్లో భక్తి ఉంటుంది, ప్రతి అడుగులో వినయం ఉంటుంది, ప్రతి ప్రార్థనలో కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరిక ఉంటుంది. బోనాలు అనేది ఒక పండగ కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో కొట్టుకునే గర్వం. అమెరికాలో జరిగే ఈ బోనాల పండుగను చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు నిజంగా అమెరికాలో ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఇంత గర్వంగా చేసుకుంటున్నారా అనిపిస్తుంది కదా. మన క్రాస్ రోడ్స్ మీడియాని ఫాలో అవ్వడం ద్వారా ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయండి. అమెరికాలో మన తెలుగుతనం ఎంతలా ఉట్టుబడుతుందో తెలుస్తుంది. తెలుగువాడు ఎక్కడున్న రాజ్యాల్ని ఏలుతాడు అనేది ఈ బోనాల పండుగ నిరూపించింది. ఇలాంటి వీడియోస్ కోసం మన క్రాస్ రోడ్స్ మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వేరే కంట్రీలో సెటిల్ అయిన మీ ఫ్రెండ్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.